నేషనల్ ఇమ్యునైజేషన్ డేను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఇవాళ పల్స్ పోలియో నిర్వహిస్తున్నారు. నేటి నుంచి 6వ తేదీ వరకు 5 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు వేయనున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వేల సంఖ్యలో పోలియో బూతులను ఏర్పాటు చేశారు. ఇందులో మొబైల్ బూతులు కూడా ఉన్నాయి. ప్రయాణంలో ఉన్నవారు కూడా తమ పిల్లలకి పోలియో చుక్కలు వేయించుకునే విధంగా ప్రముఖ రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో కూడా పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ చింతల బస్తీ యూపీహెచ్సిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. పిల్లలకి పోలియో చుక్కలు వేసిన మంత్రి, భారత్ ఇవాళ పోలియో రహిత దేశంగా మారిందంటే నిరంతర కార్యక్రమాల వల్లనే అన్నారు. ప్రతి ఒక్కరూ 5 ఏళ్లలోపు పిల్లలకి పోలియో చుక్కలు వేయించాలని పొన్నం విజ్ఞప్తి చేశారు. ఈరోజు 2012లో భారతదేశంలో పోలియో రహిత భారతదేశంగా ప్రకటింపబడ్డది. పక్కనున్న దేశాల్లో ఇప్పటికి కూడా పోలియో ప్రభావం ఉంది. ఈ విధంగా ముందుకు సాగుతున్న సందర్భంలో నిరంతరంగా నేను ఈరోజు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యుడిని, ఇంట్లో 5 సంవత్సరాల లోపున్న పిల్లలందరూ కూడా ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్, ప్రభుత్వ యాంత్రాంగం తరఫున దాదాపు 3000 కేంద్రాలు, 2800 కేంద్రాలేమో క్షేత్రస్థాయిలో, దాదాపు 80 క్షేత్రాలు మొబైల్ స్థాయిలో, ఇంకొక 80 క్షేత్రాలను మరి ట్రాన్సిట్ పాయింట్స్ గా అంటే బస్ స్టాండ్ లో అక్కడ ఇక్కడ అటువంటి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ 10 నిమిషాలు సమయం ఇచ్చి ఇదే రోజు సాయంత్రం వరకు ఉండే ఈ రోజును పోలియో మీ ఇంటి దగ్గర కానీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎక్కడున్నా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఈ పోలియో చుక్కలు వేయించాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మహబూబాబాద్ జిల్లా హాస్పిటల్లో ఎమ్మెల్సీ రవీందర్ రావు, ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకు తల్లిదండ్రులు విధిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. 2 చుక్కలు వేయిద్దాం, పోలియోపై విజయం సాధిద్దామని మహబూబ్ నగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జయా చంద్రమోహన్ పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ఆయన పిల్లల పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహబూబ్ నగర్లో పల్స్ పోలియో ఎలా జరుగుతుందో మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. దేశవ్యాప్తంగా నేటి నుంచి పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పోలియో చుక్కలు వేసేందుకు వైద్య శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు క్లియర్గా. అంటే ప్రతి పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల వరకు కూడా ఈ యొక్క పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ పిల్లలందరికీ కూడా పల్స్ పోలియోకు సంబంధించినటువంటి చుక్కల మందును నోటి ద్వారా కూడా ఇస్తారు. దీంట్లో మనం విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. ఉదయం 8 గంటల నుంచి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి డాక్టర్లు, నర్సులు, అదేవిధంగా ఏఎన్ఎంలు, మిగతా సిబ్బంది అంతా కూడా దీని మీద స్పెషల్గా దృష్టి సారించి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 5 సంవత్సరాల వరకు కూడా ఈ యొక్క పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొవాలి. పిల్లలకు ఈ యొక్క పోలియో చుక్కలు వేయించడం వల్ల వారికి భవిష్యత్తులో ప్రమాదకరమైనటువంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయని చెప్పి కూడా డాక్టర్లు సూచనలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ చుక్కలు వేయించకపోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గి వారికి కాళ్ళు, చేతులు వంకరలు పోయి పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా దీని మీద స్పెషల్గా ముందుకు వెళ్తున్నారు. పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి ఓవరాల్గా వైద్యశాఖ అయితే అప్రమత్తమవుతుంది. ముఖ్యంగా గ్రామాల స్థాయిలో కూడా మొత్తంగా వారి మీద దృష్టి సారించింది. వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. ఖచ్చితంగా అందరినీ ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ప్రయత్నం చేస్తుంది. ఓవరాల్గా ఈరోజు బూత్ స్థాయిలో ఉంటుంది. రేపు డోర్ టు డోర్ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేందుకైతే స్థానికంగా ఉన్నటువంటి ఏఎన్ఎంలు కావచ్చు, మిగతా వైద్యశాఖ సిబ్బంది అంతా కూడా ముందుకు వెళ్తారు. ఈ నేపథ్యంలో మన దగ్గర డాక్టర్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అసలు ఈ పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి ఎట్లా ఉండబోతుంది ఏంటి అనేది ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, ఈరోజు ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అయింది. ఓవరాల్గా
ఈ పల్స్ పోలియో కార్యక్రమం ఈ రోజు నుంచి ఎప్పటి వరకు కొనసాగుతుంది, ఎలా ఉండబోతుంది? ఇది పల్స్ పోలియో కార్యక్రమం ఈ రోజు నుంచి ఒక 3 డేస్ ప్రోగ్రామ్. ఇది ఈరోజు బూత్ స్థాయిలో ఉంటుంది. నెక్స్ట్ రేపు ఎల్లుండి హౌస్ టు హౌస్ ఉంటుంది. ఈరోజు బూత్ స్థాయిలో మా దగ్గర 27 బూత్ సెంటర్లు ఉన్నాయి. దీనిలో ట్రాన్సిట్ పాయింట్, బస్ స్టాండ్ అండ్ హై రిస్క్ ఏరియాస్ మొబైల్ టీం కూడా ఉంటుంది. మేము బూత్ స్థాయిలో అందరూ చిల్డ్రన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. మేడం, అంటే ఈ రోజు అయితే బూత్ స్థాయిలో ఇక్కడికి వస్తున్నారు జనాలు. రేపు గ్రామాల్లో జరగబోయేది అంటే డోర్ టు డోర్ జరగబోయే కార్యక్రమాల్లో సిబ్బంది ఎవరెవరు పాల్గొంటారు? మా హెల్త్ సిబ్బందితో పాటు అంగన్వాడీ వర్కర్స్ అండ్ వాలంటీర్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. డోర్ టు డోర్ వెళ్తున్నారు, హౌస్ టు హౌస్ విజిట్స్ చేస్తారు. ఒకవేళ చిల్డ్రన్స్ లేకపోతే డోర్ మార్కింగ్స్ ఉంటాయి. దాని ప్రకారము ఒకవేళ చిల్డ్రన్ లేరు అంటే దానికి మార్కింగ్ సపరేట్గా ఉంటుంది. మళ్ళీ వాళ్ళు రీవిజిట్ చేస్తారు ఈవినింగ్. అట్లా 2 డేస్ విజిట్ అవుతుంది. మేడం, ఇంకో విషయం అంటే చాలా సందర్భాల్లో ఒకవైపు గవర్నమెంట్ కూడా దీని మీద స్పెషల్గా దృష్టి సారించింది, చిన్నపిల్లల భవిష్యత్తు మీద చాలా క్లియర్గా ముందుకు వెళ్తుంది. అంటే ఒకవేళ ఈ పోలియో చుక్కలు వేయించకపోతే పిల్లలకు ఎట్లాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి, అంటే ఎట్లాంటి అనారోగ్యాలు చోటు చేసుకుంటాయి? ఈ పోలియో అనేది ఇప్పుడు దీన్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేయాలని చెప్పేసి నేషనల్ వైడ్గా మన దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఒకవేళ ఇది వేయించకపోతే పిల్లల రోగనిరోధక శక్తి ఫర్ పోలియో అనేది ఉండదు. పిల్లలకు పోలియో అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది ఉండకుండా ఉండడానికి ఈ పోలియో చుక్కల కార్యక్రమం అనేది చేస్తున్నాం మేము. అంటే ఇది వేయించకపోతే ఎట్లాంటివి వస్తాయి, అంటే చేతులు వంకరబోతాయి అంటారు, ఎట్లాంటివి వస్తాయి? పోలియో లక్షణాలే ఇవి. వీక్నెస్ ఆఫ్ లింబ్స్, మనకు పక్షవాతం అంటారు తెలుగులో. అలాంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. వీక్నెస్ చిన్నపిల్లల్లో మెయిన్గా 0 to 5 years చిల్డ్రన్లో ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది. వాళ్ళు మెయిన్గా ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి ఫస్ట్ వాళ్ళలో ఇమ్యూనిటీ అనేది ఇంక్రీజ్ చేస్తే బాగుంటుంది అన్నట్టు ఇది వేస్తాం. చూస్తున్నాం. అంటే మొత్తంగా ఓవరాల్గా పిల్లల మీద అయితే స్పెషల్గా దృష్టి సారించారు. ఓవరాల్గా గ్రామ స్థాయి నుంచి కూడా వైద్య సిబ్బంది అంతా కూడా దీని మీద ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా ఈ రోజు ప్రారంభమై దాదాపు అంటే ఈ రోజు నుంచి 3 రోజులు కొనసాగుతుంది. దాదాపు ఈరోజు బూత్ స్థాయిలో ఉంటుంది, రేపటి నుంచి డోర్ టు డోర్ కూడా ఉంటుంది. దీనికి సంబంధించి వాళ్ళకు ఇప్పటికే చైతన్యం కలిగించేలా కూడా స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల్లో అన్ని చోట్ల కూడా వారికి చెప్పారు పల్స్ పోలియో కార్యక్రమం ఉంటుంది, దాంట్లో మీ పిల్లలకు సంబంధించి రోగాల బారిన పడకుండా ఉండాలంటే మాత్రం ఈ చుక్కలు వేయించాలని చెప్పి కూడా గత కొద్ది రోజులుగా కూడా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఓవరాల్గా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఏదేమైనప్పటికీ ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమంలో పిల్లలకు సంబంధించి పోలియో చుక్కలు వేయించి భవిష్యత్తులో వారి జీవితాలు ప్రశ్నార్థకంగా మారకుండా ఉండేందుకైతే వైద్యశాఖ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే ఓవరాల్గా నేటి నుంచి ప్రారంభమయ్యే పోలియో చుక్కలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, వనపర్తి నుండి.